వచ్చే సంవత్సరం మే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. పీజీ సిలబస్ లో మార్పులపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల బలోపేతం కోసం బడిబాట కార్యక్రమం మాదిరిగా కాలేజీ బాట నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేస్తామంటున్న విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి కూడా కృషి చేస్తుంది. అయితే తాజాగా మరికొన్ని నిర్ణయాలు కూడా ఇటు ఉన్నత విద్యా మండలి తీసుకుంటుంది. అసలు ఉన్నత విద్యలో ఎటువంటి మార్పులు ఉండనున్నాయి, సెట్స్ పరీక్షలు కూడా ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది కనుక సెట్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, అప్పుడు డిసెంబర్ మంత్ వచ్చేసింది, ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చింది. సో సెట్స్కి సంబంధించి ఎప్పుడు ఉండబోతున్నాయి, ఈసారి ఏమన్నా మార్పులు ఉన్నాయి? మార్పులు ఏముంటాయి కానీ అంటే సెట్స్ ఏంటంటే మీకు తెలుసు, సెట్స్ నిర్వహించాలంటే అన్నీ చూడాలి. ఒకటి ఎగ్జామ్స్, వాళ్ళకు కొంత మనం 45 days టైం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత జేఈ అట్లాంటి సెంట్రల్ ఎగ్జామ్స్ ఏమన్నా వస్తున్నాయా అవి చూడాలి. మళ్ళీ మన ఎవరైతే ఈ సెట్స్ కండక్ట్ చేసే ఇప్పుడు ఈ టెక్నాలజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి టైం తీసుకోవడం, ఇట్లా ఈ ప్రాసెస్లు అయితే మేము మొదలు పెట్టాము ఆల్రెడీ. సో ఇంకా కావాల్సినటువంటి అప్రూవల్స్ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకురావడానికి ప్రయత్నాలు అవుతున్నాయి. తప్పకుండా పోయినసారి చాలా చక్కగా అందరం కలిసి ఒక టీం వర్క్గా చక్కగా చేశాము, ఏ ఇష్యూలు లేకుండా. ఈసారి కూడా లాస్ట్ టైం కొన్ని ఇన్నోవేషన్స్ చేశాము. ఇప్పుడు మాక్ కౌన్సిలింగ్ అని, లేకుంటే జియో ట్యాగింగ్ అని, అట్లాంటివి కొన్ని అవి చాలా స్టూడెంట్స్కు మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. పేరెంట్స్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అట్లాగనే ఈసారి కూడా మనం ఏం చేద్దామంటే ఇక ఒకసారి సెట్స్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒకసారి అందరితోటి డిస్కస్ చేసి ఇంకేమన్నా పొరపాట్లు అయినాయా లాస్ట్ టైం, మరి వాటిని సర్దిద్ది చక్కగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాసెస్ అవుతుంది. జనరల్గా మేల అని అనుకుంటున్నాము. ఇంకా కొంత అప్రూవల్స్కు దానికి దీనికి మేము గవర్నమెంట్ నుంచి కొంత క్లారిటీ రావాలి. మేము వీఆర్ ఇన్ ద ప్రాసెస్. అంటే ప్రధానంగా ఈసారి కొత్తగా కూడా వినిపిస్తున్నది, కాలేజీలకు సంబంధించి నేరుగా ఉన్నత విద్యా మండలి వెళ్ళి కాలేజీలో విద్యార్థులతో మాట్లాడడం. ఇప్పటికే మీరు కొన్ని కాలేజీలు కూడా విజిట్ చేశారు. సో ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది? అంటే కాలేజీలకు సంబంధించి మొత్తంగా ప్రభుత్వ కాలేజీల ప్రైవేట్ కూడా విజిట్ చేస్తున్నారా? ఈ విజిట్కి సంబంధించి ఏ నిర్ణయాలు ఉండబోతున్నాయి సార్? తప్పకుండా ఇవాళ మన సీఎం గారు చూడండి, ఎంతో ఆతృత ఆయనకు, అసలు ఆయన యొక్క కమిట్మెంట్ ఎడ్యుకేషన్కు చూస్తే మేము చాలా తక్కువ పనిచేస్తున్నాం అనిపిస్తున్నది. అందుకొరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారంటే స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయాలి. సరే, కొంత ఫైనాన్షియల్గా గవర్నమెంట్ కొన్నిసార్లు రియంబర్స్మెంట్ అవుతుంది, కొంత కాలేదు, అది కానీ అట్లాని స్టాండర్డ్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అనేది సీఎం గారి ఆయన మాకు ఇచ్చిన ఆదేశాలు కూడా అవే. అయితే కొంత ఏమవుతుందంటే ఈ కొన్ని కాలేజెస్ మా దృష్టికి చాలా కంప్లైంట్ కూడా వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ను చేర్చుకుంటున్నారు కానీ సరిగా క్లాసులు చెప్పట్లేదు, సరి అయినటువంటి ఫ్యాకల్టీ లేదు, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్లు మాకు వస్తున్నాయి. అయితే నేను కూడా చాలా మటుకు లాస్ట్ 1 year నుంచి దాదాపు 100 కాలేజెస్ తిరుగుతుంటాను. నేను ముఖ్యంగా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్, స్టూడెంట్తో ఇంటరాక్షన్. విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఏంటంటే మనకు మెయిన్ స్టేక్ హోల్డర్స్ స్టూడెంట్స్, వాళ్ళ దగ్గరికి నేరుగా పోవడము, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే కొంత ఇప్పుడు మాకు సూపర్వైజన్ అనేది కూడా అవసరం. కొన్ని కాలేజెస్ ఇలా ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు ఎట్లా అయిపోయినాయంటే వాళ్ళు సో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకే కొన్ని కాలేజీలు స్టార్ట్ అయ్యి వాళ్ళు అవుతున్నాయని మాకు ఇటు రిటర్న్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాటి మీద కొంత దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా మనం అందరం చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకు చక్కని విద్య ఇవ్వాలంటే ఏంటంటే కొంత ఇట్లాంటి మ్యానిపులేషన్స్ను కొంత నివారించేందుకు తప్పకుండా ఉన్నత విద్యామండలి నుంచి కూడా మేము ఆ రకంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నాము. మేము డిస్కస్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తుంది ఉన్నత అధికారులతోని. ఇప్పటికే పాఠశాలలో బడిబాట మన కార్యక్రమం అది విజయవంతంగా నడుస్తున్నది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి. సో ఉన్నత ఇటు డిగ్రీ కానీ ఈ సంబంధించి పీజీ కాలేజీలలో కూడా ప్రభుత్వ కాలేజీలలో కూడా బడిబాట నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఎట్లా ఉండబోతుంది సార్? తప్పకుండా, అంటే ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ను స్టూడెంట్స్కు రీచ్ కావాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. దానికి నిన్న ఈరోజు కూడా పేపర్లో కూడా రావడం జరిగింది. మన విద్యాశాఖ అధికారులు కూడా, ఎందుకంటే హై స్కూల్ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో కొంత అది మంచి ఫలితాలు ఇచ్చింది కాబట్టి డిగ్రీలో కూడా మనము దాని ఉద్దేశం బడిబాట అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పర్కులేట్ అంటే వాళ్ళ దగ్గరికి పోయి చేయాలనేది అదొకటి, ఒక లెవెల్ తప్పకుండా చేస్తాము. ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటే ఏంటంటే మనము
మంచి సిలబస్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళే మన దగ్గరకు వస్తారు. అది కూడా మీరు తెలుసు గత 5-6 months నుంచి ఈసారి హ్యాపీయెస్ట్ థింగ్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే కొంత సిలబస్లో మార్పులు అనేది ఆ దిశగా మనం పయనించినాము, కొంత మార్పులు వచ్చినాయి. ఇంకా ఇది ఎడ్యుకేషను తర్వాత సిలబస్లు ఇవన్నీ ఏంటంటే నిరంతర ప్రక్రియ. ఏదో లాస్ట్ టైం చేసినాము అయిపోయింది అనేది కాదు, దాన్ని కంటిన్యూ చేయాలి. అయితే ఈసారి కూడా ఆ ప్రాసెస్ను మేము కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి ఫోకస్ అయింది ఈ యొక్క పీజీ విద్యలో. అసలు సిలబస్ మారలేదు. పీజీ విద్య ఈరోజు ఏమైపోయిందంటే అది సీరియస్గా లేకుండా అయిపోయింది. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఆదేశాలు ఏముందంటే కొంత పీజీ విద్యను కూడా కొంత గాడిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మార్పులు. ఇప్పుడు యూజీకి ఎట్లయితే సిలబస్ మార్చామో పీజీకి కూడా నేను ఆల్రెడీ వైస్ ఛాన్సలర్స్లకు అందరికీ లెటర్ రాయడం జరిగింది. ఏంటంటే మీ దగ్గర ఏ కోర్సులు ఎంతకాలం నుంచి ఉన్నాయి, కొన్ని కోర్సులు అసలు అడ్మిషన్స్ అయితే లేవు, 3 years 5 yearsలో అడ్మిషన్ కాని కోర్సులు ఏంది. తర్వాత మనము ముందుకు పోవాలంటే ఏంటంటే వాళ్ళని కూడా అడిగాను నేను వైస్ ఛాన్సలర్స్ను, ఏంటంటే ఎట్లాంటి కోర్సులు ప్రపోజ్ చేస్తాం మనము నెక్స్ట్ 5 years 10 yearsలో. ఎందుకంటే మారుతుంది, కాలం మారుతుంది. అసలు విద్యా వ్యవస్థలో కూడా అంటే అప్డేటెడ్ కోర్సెస్ ఉండాలి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండాలి, స్కిల్ను మనం ఇంపార్ట్ చేయాలి. ఇవన్నీ మనకు సరే అటు యూజీసీ నుంచి మ్యాండేట్స్ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది కదా, వాటిని అంతా దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే ఈ యొక్క సిలబస్ మార్చే ప్రక్రియ ఉంది. తప్పకుండా ఈ బడిబాట డిగ్రీ బడిబాట అందాం మనం, అది కూడా ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. విద్యార్థులు డిగ్రీ కానీ పీజీకి సంబంధించిన విద్యార్థులు స్కిల్స్ పెంపొందించేలా ఉన్నత విద్యామండలి నిరంతరం పనిచేస్తుందని చెప్పి విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా అకాడమిక్ వైజ్గా ఇటు సెట్స్ నిర్వహణ కానీ అదేవిధంగా డిగ్రీ పరీక్షలకు సంబంధించి కానీ మొత్తంగా కూడా అన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాము, దీనికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.